హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. సో ఇది వచ్చేసి మే 15 అనమాట. మా చెల్లి ఎంగేజ్మెంట్ రోజు ఇది. సో మార్నింగ్ 8:30 ఆ టైంకి హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం కార్లో. ఎంగేజ్మెంట్ గర్ల్. హాయ్ చెప్పు. సో మెహందీ వచ్చేసి ఎంగేజ్మెంట్ ముందు రోజు పెట్టించుకుందనమాట. యాక్చువల్లీ ఎవరినైనా పిలిపించి పెట్టించుకుందాం అనుకుంది. బట్ టైం కుదరక ఇంకా రిలయన్స్‌లో పెడుతున్నారని చెప్పేసి అక్కడైతే పెట్టించుకున్నాను అనమాట. మా మమ్మీ ఇక్కడ, నేను మా చెల్లి వెనకాల కూర్చున్నాము. అండ్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మా డ్యాడీ అనమాట. పక్కన డ్రైవర్. సో రాయల్ హోటల్‌కైతే వెళ్ళిపోయాం ఫైనల్లీ. నేనైతే పెద్దగా ఏం రెడీ అవ్వలేదనమాట. నేను, మమ్మీ, చెల్లి రూమ్‌లో రెడీ అవుతామని చెప్పేసి మేకప్ ఆర్టిస్ట్‌ని అక్కడికి పిలిపించేసామనమాట. సో, నాకు మా సీనియర్ అక్క చేసింది పెళ్ళికి. సో, అక్క బాగా చేసిందని చెప్పేసి ఇప్పుడు కూడా అక్కనే ఫిక్స్ అయ్యాము. సో, ఎవరికన్నా బ్రైడల్ మేకప్ ఏమైనా కావాలి అంటే కింద కమెంట్ చేస్తాను. నేను నంబర్ అవన్నీ డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, అక్కని మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక పైకైతే వచ్చేసామనమాట. మా ఎదురుగా ఉన్న రూమ్ గ్రూమ్ వాళ్ళ ఫ్యామిలీకయితే ఇచ్చారనమాట. సో, మా డ్యాడీ అంటున్నారు, "ఎలా అక్కడి నుంచి వెళ్లి వీడియో తీసుకో బావుంది కదా!" అని చెప్పి. నేనైతే ఫస్ట్ టైమే వచ్చాను అక్కడికి రాయల్ పార్క్‌కి. ఎప్పుడు వెళ్ళలేదు. అంటే మాకు ఫ్యామిలీలో ఎక్కువ అందరూ వైజాగ్‌లోనే ఉన్నారు కాబట్టి ఎక్కువ హోటల్‌లో వైజాగ్‌లోనే కండక్ట్ చేసేవారనమాట. ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ గానీ, పెళ్లి ఫంక్షన్ గానీ అవన్నీ. ఇక్కడ కాకినాడలో అక్క పెళ్లి మాత్రమే అయ్యింది. తర్వాత చెల్లి ఎంగేజ్‌మెంట్. అండ్ ఇక్కడ మా డ్యాడీతో వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి అక్క మేకప్ ప్రొడక్ట్స్ అంతా లైన్‌గా పెట్టి ఆర్డర్‌గా చేసుకుందనమాట. ఫస్ట్ మేకప్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఐ షాడో నుంచి, ఐ మేకప్ నుంచి అయితే స్టార్ట్ చేస్తుందనమాట. అండ్ ఇక్కడొచ్చేసి మా డ్యాడీ, మా మమ్మీ, పెదనాన్న అందరిని రిసీవ్ చేసుకుంటున్నారనమాట. మా అక్క, అన్నయ్య రావాలి. బట్ అన్నయ్య లండన్‌లో ఉన్నందుకు రాలేకపోయారు. సో, పెళ్ళికి తప్పకుండా ట్రై చేస్తానని చెప్పాడు అన్నయ్య. అండ్ అక్క వచ్చేసి రీసెంట్‌గానే బాబు పుట్టినందుకు రాలేకపోయింది. సో, పెళ్ళికి వాళ్ళు తప్పకుండా వస్తారు అక్క, బావగారు. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకో అక్క, పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చేసారనమాట. మా విక్కీ అండ్ మా చిన్న చెల్లి వాళ్ళందరూ వచ్చేసారు. అండ్ ఇక్కడొచ్చేసి గ్రూమ్ ఫ్యామిలీ అయితే వచ్చేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మమ్మీ, డ్యాడీ, పెదనాన్న అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళని. ఓకే మేడం. సో, ఈలోపు మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసారనమాట. మా హస్బెండ్ ఆంటీ, అంకుల్ అయితే వచ్చేసారు. అండ్ తర్వాత ఇక్కడ మా చెల్లికి ఆల్మోస్ట్ మేకప్ అంతా అయిపోయింది. హెయిర్ స్టైల్ ఒకటే పెడుతుందనమాట. అండ్ ఇక్కడ నా శారీ డ్రేపింగ్ కూడా అయిపోయింది. అక్క ఫస్ట్ శారీ కట్టేసిందనమాట. మేకప్ తర్వాత ఏస్తానని చెప్పింది. చెల్లిది అయిపోయిన తర్వాత సో, హెయిర్ మా చెల్లిది పెద్దదనమాట. సో, నార్మల్‌గా చిన్నది హెయిర్ ఎక్స్‌టెన్షన్ పెట్టి కర్ల్స్ అయితే చేసింది. సో, హెయిర్ చాలా బావుంది. అండ్ పైనొచ్చేసి ఫ్లవర్ పెట్టింది. అండ్ ఇక్కడొచ్చేసి మా వదిన యానా అనమాట. ధీరజ్ ఉంటాడు, కింద ఉన్నాడు. నేను తర్వాత తనను కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. యానా వాళ్ళ అన్నయ్య అనమాట. సో, అన్నయ్య రావాలి, లవల్ అన్నయ్య. బట్ అన్నయ్యకి కొంచెం బిజీగా ఉన్నారు వర్క్‌లో. అందుకని రాలేకపోయాడు అన్నయ్య. మ్యారేజ్‌కి తప్పకుండా వస్తారు ఆళ్ళందరూ. పెద్దమ్మ, అక్క, అన్నయ్య అందరూ. సో, వదినతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారనమాట, అంకుల్. అండ్ ఇక్కడొచ్చేసి చెల్లికి ఫోటోషూట్ జరుగుతుంది. ఇక్కడొచ్చేసి మా విక్కీ అనమాట, మా అక్క వాళ్ళ అబ్బాయి. సో, ఇంకా కిందకెళ్ళేటప్పటికే ఇంకా మళ్ళీ హడావిడిలో ఫోటోస్, వీడియోస్ మర్చిపోతాం అని చెప్పేసి ఇద్దరం కలిసి తీసుకున్నామనమాట. కొంచెం మెమరీగా ఉంటుందని చెప్పేసి. నేనైతే రెడీ అయిపోయాను. లిప్‌స్టిక్ ఏసుకోలేదు, మర్చిపోయాను. లిప్ బామ్ ఒకటే ఏసుకొని కిందకెళ్ళిపోయాను. సరే తర్వాత ఏసుకుందాం, పెళ్లుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడొచ్చేసి చెల్లికి వాళ్ళ ఫియాన్సీకి కలిపి వీడియోస్ అయితే తీస్తున్నా అనమాట, ఫోటోషూట్స్‌కి. స్టిల్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడొచ్చేసి చెల్లినైతే తీసుకొచ్చేస్తున్నాము. నేను, డ్యాడీ, మా హస్బెండ్ అయితే తీసుకొస్తున్నామనమాట. సో, ఇక్కడైతే మమ్మీ, నేను, మా చెల్లి, సందీప్, ఆంటీ అండ్ అత్త, పెద్దమ్మ అండ్ నెక్స్ట్ అక్క వాళ్ళ పిల్లలనమాట. పింకీ, ప్రైజీ. సో, ఫోటోస్ కోసం అక్కడైతే ఆగాము. అండ్ పక్కనొచ్చి అత్త అనమాట, డ్యాడీ వాళ్ళ చిన్నక్క. అండ్ అక్కడ యెల్లో కలర్ డ్రెస్ అమ్మాయి వచ్చేసి మా విక్కీని చూపించాను కదా ఇందాక. సో, వాళ్ళ అక్క.
అక్క వాళ్ళ పిల్లలనమాట వాళ్ళు. నేనక్కడ ఫోన్ ఇస్తున్నాను. వీడియో షూట్ చేయని జెప్పేసి బట్ కుదరలేదనమాట. సో, ఇవన్నీ క్యామ్ వీడియోస్ యాడ్ చేస్తున్నాను. సో, ఫైనల్లీ లోపలికైతే తీసుకెళ్ళిపో సో, ఇక్కడొచ్చేసి అత్త, మావయ్య అనమాట. నా ఎంగేజ్‌మెంట్‌లో మీరు ఈళ్ళందరిని చూసే ఉంటారు మాక్సిమం. సో, మా చిట్టి అనమాట మా అక్క వాళ్ళ పాప. సో, వీళ్ళందరూ వచ్చేసి మా పాస్టర్ అనమాట. మా చర్చ్ పాస్టర్స్. అండ్ పక్కన కూడా మా చర్చ్ పాస్టర్సే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సాంగ్స్ అయితే పాడుతున్నారు చర్చ్ మెంబర్స్. అండ్ మా పెదనాన్న ఇందాక ఆల్రెడీ చూసారు. అండ్ ఇంకో పెదనాన్న మావయ్య అనమాట. మీరు చూసారు కదా ఇందాక. అండ్ మా పెదనాన్న, ఈ పెదనాన్ని ఆల్రెడీ నేను ఇందాక ఇంట్రొడ్యూస్ చేశాను. వైజాగ్‌లో ఉంటారనమాట. అండ్ వదిన పక్కన యాన. అండ్ ఇటు వచ్చేసి మమ్మీ, అక్క ఇందాక చిట్టిని చూసారు కదా! వాళ్ళ మదర్ అనమాట. అండ్ అత్త. సో, సందీప్, అంకుల్, ఆంటీ, నేను అండ్ మా బావ అనమాట. మా డ్యాడీ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి అండ్ డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో, మధ్యలో స్టార్టర్స్ అయితే పెట్టారు. వెజ్ మంచూరియా అవన్నీ అండ్ వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారనమాట. సో, ఈలోపు చెల్లి వాళ్ళ ఫియాన్సీ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చేసారు. ఇవి పెడతారు కదా! ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ ఎంగేజ్‌మెంట్ రోజు అవన్నీ అనమాట. You're mine, always you're mine, forever you're my reality. You're my sunshine, you're my best times, you're my anomaly. And I'd choose you. సో, ఇదొచ్చేసి క్రిస్టియన్ ఎంగేజ్‌మెంట్ కదా! సో, మధ్యలో మెసేజెస్, సాంగ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో, వాళ్ళు తెచ్చిన ఐటెమ్స్ అయితే ఇవి అన్నమాట. స్వీట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ దెన్ చెల్లికి శారీ, బ్లౌజ్ కూడా కుట్టించారన్నమాట స్లిప్పర్స్. మా క్రిస్టియన్ ఎంగేజ్‌మెంట్‌లో ఇలాంటియన్నీ పెడతారు. బట్ హిందూస్ ఎంగేజ్‌మెంట్ నేనెప్పుడు చూడలే. అది ఎలా ఇలాంటివి ఉంటాయో లేదో తెలీదు. సో, పాస్టర్ వాళ్ళ సన్ అనమాట. సో, ఇదొచ్చేసి మాకు అన్నయ్య అవుతారనమాట. మమ్మీ వాళ్ళ సైడ్ రిలేటివ్ ఎంఈఓ. అండ్ ఇక్కడొచ్చేసి ప్రేయర్ అన్నీ చేస్తున్నారు. కొన్ని మెసేజెస్ అండ్ ఇంట్రడక్షన్ అవన్నీ ఉంటాయి కదా! ఎంగేజ్‌మెంట్‌లో. అండ్ ఇక్కడొచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫియాన్సీ వాళ్ళ మదర్, ఫాదర్ అనమాట. ఆంటీ, అంకుల్. సో, వాళ్ళ అక్క, బావగారు వెనకాల కూర్చున్నారు. అండ్ ఇక్కడొచ్చేసి చాలా ఎక్కువ మందొచ్చారు ఆ రోజు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంతమందొస్తారు. సో, అందరూ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిచ్చిందనమాట. చాలా రోజుల తర్వాత కలుస్తూ ఉంటాం ప్రతి ఫంక్షన్‌కి, ఎంగేజ్‌మెంట్ కానీ, బర్త్‌డే పార్టీస్ కానీ అలా. సో, ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాం కదా! అండ్ ఇక్కడైతే ప్రేయర్ అయితే చేస్తున్నారు. అండ్ దయచేసి మీరు ఈ కార్యమంతయు జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పెండ్లి కుమార్తె తరపు ఒక నలుగురు ఇటువైపుకి వచ్చినట్లయితే పెండ్లి కుమారుని తరపు వారు ఒక్కొక్క ఐటెం తీసి పెండ్లి కుమార్తెకి ఇస్తారు. పెండ్లి కుమార్తె దగ్గర నుంచి పెండ్లి కుమార్తె తరపు వారు తీసుకుని ఇలాగ వెళ్తారు. ఈ విషయం మనం చేస్తూ ఉన్నాను.
వారికి మేడం సార్ ఇటు పెట్టండి. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ మదర్ అనమాట ఆంటీ. అండ్ అక్కడ వచ్చేసి అక్క, పెదనాన్న వాళ్ళ పిల్లలు, అండ్ వదిన, అండ్ మా హస్బెండ్ అండ్ మా బావ అనమాట. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా! మా డ్యాడీ వాళ్ళ పెద్దక్క వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి. వెనకాల వచ్చేసి చర్చ్ మెంబర్స్ అనమాట. మా చెల్లి వాళ్ళ ఫియాన్సీ వాళ్ళ చర్చ్ మెంబర్స్ అనమాట. సో ఇందాక నేను చూపించాను కదా! వదిన వాళ్ళ అబ్బాయి అని చూపిస్తా అని చెప్పేసి ధీరజ్ అనమాట. అంకుల్ వాళ్ళ ఫాదర్, వదిన వాళ్ళ ఫాదర్. అండ్ ఈడొచ్చేసి అన్నయ్య అనమాట. అండ్ వెనకాలొచ్చేసి వైట్ సారీ ఆంటీ వచ్చేసి అక్క వాళ్ళ చర్చ్ కొలీగ్ అనమాట. పక్కన ఒక అక్క ఉంది కదా! సో, వాళ్ళ చర్చ్ కొలీగ్. సో, వాళ్ళ పిల్లల్ని ఇందాక చూపించాను కదా! పింకీ, ప్రైజీ అని చెప్పేసి. అండ్ ఇటు సైడ్ అందరూ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అనమాట. అన్నయ్య అవుతారు నాకు. పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట. మమ్మీ వాళ్ళ అక్క అలా అబ్బాయి అనమాట. అండ్ పక్కన కూడా అన్నయ్య అవుతారు. వదిన అండ్ ఆంటీ. సో, లాస్ట్ 2 మెంబర్స్ అక్క, వదిన అనమాట. వాళ్ళ అబ్బాయి వచ్చారు. అక్క వాళ్ళ అబ్బాయి. అండ్ తర్వాత వాళ్ళ అమ్మాయి రావాలి. బట్ హైదరాబాద్‌లో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల రాలేకపోయింది ఆకాంక్ష. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఐశ్వర్య. అండ్ ఇక్కడొచ్చేసి అత్త అండ్ ఇంకో అత్త, మావయ్య అనమాట. మమ్మీ వాళ్ళ అన్నయ్య ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్‌లో చేస్తారు. అండ్ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ భవాని. ఇందాక చూసారు కదా మీరు వీడియోలో. అండ్ పక్కనే తను మా అక్క వాళ్ళ పాప అనమాట. మా చిన్న చెల్లి. అండ్ పక్కన చిట్టి ఉంది. అండ్ ఇక్కడొచ్చేసి మా పెద్దమ్మ. అండ్ పక్కనొచ్చేసి చర్చ్ మెంబర్స్ అనమాట. తెలిసిన వాళ్ళు. కొంచెం క్లోజ్ అనమాట. సో, వాళ్ళనే పిలిచారు డ్యాడీ క్లోజ్‌గా ఉన్నవాళ్ళు. అండ్ ఇక్కడొచ్చేసి చెల్లి వాళ్ళ ఫియాన్సీ వాళ్ళ మదర్. అండ్ వెనకాలొచ్చేసి చర్చ్ మెంబర్స్ అనమాట ఈళ్ళందరూ. సో, వీళ్ళు కూడా వైజాగ్ చర్చ్ మెంబర్స్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అంకుల్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అనమాట. సో, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి క్లోజ్ అనమాట రమ్య అని చెప్పేసి. మా చెల్లికి చాలా హ్యాపీగా అనిపించింది తను బెస్ట్ ఫ్రెండ్ వచ్చినందుకు. అండ్ రమ్య పక్కన వాళ్ళ మదర్ అండ్ తినొచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఆంటీ వచ్చేసి మేము చిన్నప్పుడు మామనూరులో ఉండేవాళ్ళం రెంట్‌కి. సో, ఆంటీ ఓనర్ అనమాట. పక్కన వచ్చేసి డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. అండ్ ఇక్కడ అందరూ పాస్టర్స్ అనమాట. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా! అండ్ అక్కడ అంకుల్ వచ్చేసి ఇందాక చూపించాను అక్క వాళ్ళ చర్చ్ కొలీగ్ అని చెప్పేసి వాళ్ళ పాస్టర్ అనమాట. పక్కన సో, ఈసారి వచ్చేసి చెల్లి వాళ్ళ ఫియాన్సీ వాళ్ళ చర్చ్ ఫాదర్ అనమాట. వైజాగ్. అండ్ ఇందాక చెప్పించాను కదా! అన్నయ్య ఎంఈఓ అని చెప్పేసి అన్నయ్య. సో, వదిన రావాలి. వదిన ఎంఆర్ఓ అనమాట. కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు. అండ్ ఈ అంకుల్ వచ్చేసి సో, చర్చ్ పాస్టర్ అనమాట. ఇందాక చెప్పాను కదా! చర్చ్ కొలీగ్ అని చెప్పేసి. అండ్ ఇదొచ్చేసి మా ఇంటి దగ్గర చర్చ్ ఉంటుండే. సో, అది అనమాట. ఇవన్నీ మెసేజెస్. ఇక్కడ వచ్చేసి ఇంట్రడక్షన్ అయితే జరుగుతుంది. సో, ఇక్కడ వచ్చేసి మా మావయ్య ఇంట్రడక్షన్ చెప్తున్నారు. నేను వేరే వీడియో మళ్ళీ నెక్స్ట్ పార్ట్‌లో ఏస్తాను చూడండి తప్పకుండా. సో, ఇది కొంచెం ఎక్కువ టైం ఉంది అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి చేసేసాను. ఇక్కడ మా సైడ్ వచ్చేసి మా మావయ్య చెప్తున్నారు అందరి కోసం ఇంట్రడక్షన్ లైక్ ఈళ్ళు చేస్తారని చెప్పేసి. అండ్ కొంచెం ఫన్ ఉంటుంది. మీరు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ గ్రూమ్ వాళ్ళ సైడ్ వచ్చేసి చెల్లి వాళ్ళ ఫియాన్సీ వాళ్ళ చర్చ్ పాస్టర్ అయితే చెప్తున్నారనమాట. సో, ఇవన్నీ ఎప్పుడు అంటే మా చెల్లికి శారీ అవన్నీ పెడతారు కదా! సో, రెడీ అవ్వే టైంలో వీళ్ళందరూ ఇంట్రడక్షన్ అవన్నీ చెప్పుకుంటారనమాట. సో, గ్రూమ్ కూడా రెడీ అయిపోయి వచ్చేస్తున్నారు. అండ్ వాళ్ళ వెనకాల వాళ్ళ అక్క, వాళ్ళ బావగారు. ఇక్కడైతే చెల్లినైతే తీసుకొచ్చేస్తున్నారనమాట. సో, శారీ మ్యాచింగ్ తగ్గట్టు జ్యువెలరీ కూడా తీసుకుంది. పాపం చాలా కష్టపడిందనమాట చెల్లి షాపింగ్ చేయడం అయన్నీ. అండ్ శారీ అయితే చాలా బావుంది. మా చెల్లికి బా సెట్ అయిందనమాట. సో, ఇక్కడొచ్చేసి గ్రూమ్‌ని కూడా స్టేజ్ అయితే ఎక్కిస్తున్నారనమాట.
మీ యందు భయభక్తులు గల వారికి మీరు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఇమానుయేలుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. సుస్మితాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. వీరందరూ మీ యందు భయభక్తులు కలిగి చిన్ననాటి నుండి మీ అడుగు జాడల్లో నడిచారు కనుక మరి ఒకరికొరకు ఒకరు మేలు పెట్టుకుని ప్రధానం కొరకు వివాహం కొరకు సిద్ధపడేటువంటి ఆలోచన నడిపింపు నిండుగా మెండుగా దయచేయండి. ఒకరినొకరిని ప్రేమించుకుంటూ గౌరవానికి సూచనగా ఈ చక్కటి ఆయన బంగారు ఉంగరాలను తీసుకుని వచ్చారు. వాటిని అభిషేకించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాము. నాయన ఐక్యత, నాయన మీరిచ్చే ఈ పరిశుద్ధాత్మ నడిపింపు మీరు అక్కడ పర్యంతము కొనసాగించడానికి కావలసినటువంటి నడిపింపు అభిషేకాన్ని నిండుగా మెండుగా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. ప్రేమేసుకుంటున్నాను త్రీ ఫోర్త్ అయింది. త్రీ ఫోర్త్ వేసుకుంటున్నాను. సెంటర్ వేసుకుని నిత్యానమ్మకు స్థిరమైన ప్రేమకు సూచనగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నిన్ను నిశ్చితార్థము చేసుకున్నట్టుకు ప్రేమతో ఈ ఉంగరమును నీకు ధరింపజేస్తాను. అందరూ చెప్పలు పెట్టినా సార్. అమ్మాయి చూడండి, అబ్బాయి చూడండి. కొద్దిగా ఎలా షో చేయరా రింగ్ ఒకరినొక చూసుకోండి. కెమెరా చూడొద్దు, కెమెరా చూడొద్దు. అలా హోల్డ్ చేసి పట్టుకోండి. ఈ నిశ్చితార్థమును అంగీకరించుచున్నాను. సార్ పట్టుకోరా, షో చేయండి సార్. రింగ్ కనిపించింది అమ్మా. సార్ని చూడు. అమ్మా లేట్ అయిపోయి లంచ్కి అమ్మా ప్లీజ్. వెయిట్ సార్. రెడీ రెడీ రెడీ. ఒకరినొకరు కెమెరా వద్దు. ఒకసారి పట్టుకొని ఫోటో తీసుకుంటున్నాను. ఒక్కసారి ఫోటో దగ్గర ఒకసారి ఎలా ఓపెన్ చేయండి. క్యామ్ని ఉన్నా సార్. రెడీ. అండ్ అయ్యారు ఒకసారి. ఫస్ట్ ఎవరు వేస్తారండి? అమ్మాయి వేయలేండి రూల్గా అయితే. మా డైరెక్షన్ అమ్మాయి వేయలేండి. అమ్మాయి ఎక్కడైనా అమ్మాయి వేయలేండి ఫస్ట్. మీ ఇష్టం మమ్మల్ని అడిగారు కాబట్టి చెప్తున్నా ఉండవు. నువ్వు ఫాస్ట్గా ఏం చెప్తా చేయమో పర్లేదు. మా గొడవ మీకు కాల్సమే తర్వాత మళ్ళీ కింద పెట్టుకుంటాం. ఇబ్బంది లేదు నీకు. సార్ దండ పట్టుకోరా. దండ పట్టుకున్నాయి కదా సార్. ఈ అమ్మాయి చేతి దండ పట్టుకున్నాను ఒకసారి పట్టుకో. మాకు ఉండవు కూడా అయ్యారు. మాకు ఎప్పుడు ఫుడ్ కూడా ఉండదు అయ్యారు. విటమిన్స్ వేసి వచ్చేద్దామండి. మళ్ళీ తీసుకుందామండి. మనకు ఒక్కటం వేసాం వేసి సార్ వదిలేసి పట్టుకో. చూడండి సార్. సార్ రెడీ. వెయిట్ వెయిట్ సార్. వెయిట్ సార్. తీద్దాం నాకు నచ్చలేదు. మరి వచ్చిన చేతులు వీరి వైపు చాచి ఉంచాలని మనం చేస్తూ ఉన్నాము. మమ్మలను ఎంతో మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉన్నారు, స్థిరపరిచారు, బలపరిచారు తండ్రి. ఈ కుటుంబ వ్యవస్థలోనికి
నాయన ఇరు కుటుంబాలు, ఇరు సంఘాలు ప్రార్థన చేయగా మరి ఇమానియలను ఏర్పాటు చేసుకున్నారు, సుస్మితను ఏర్పాటు చేసుకున్నారు. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఇరు బిడ్డలు చూసుకుని ఇష్టపడి సో ఇక్కడ వచ్చేసి ప్రేయర్ అంతా బ్లెస్సింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ పాస్టర్స్ ఫొటోస్ తీసుకోవాలి కదా, లైక్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కదా. సో బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో నేను ఈ కేక్ వీడియో షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మహేంద్ర మీతో షాప్కి వెళ్ళి కేక్ ఆర్డర్ చేసామని చెప్పేసి ఫోటో చూపించాడు ఇలా చేయాలి అని చెప్పేసి. మేము అది సెలెక్ట్ చేసుకున్నాము. అవుట్పుట్ చాలా బాగా వచ్చిందనమాట. సో మేము కేక్ కటింగ్ చేయించుకునే ఒక 1 అవర్ ముందు తీసుకొని వచ్చారనమాట కేక్ని. లేదంటే ఆ రోజే ముందు తీసుకొని వచ్చేస్తే కేక్ కొంచెం కూల్ కేక్ కదా, మెల్ట్ అయిపోతుందని చెప్పారు. సో కేక్ కటింగ్ అయితే చేస్తున్నారనమాట మొత్తం ఫ్యామిలీ అంతా. సో కొన్ని మర్చిపోతూ ఉంటాము ఎంగేజ్‌మెంట్‌లో చిన్నగా గుర్తుండవనమాట. సో అలాంటప్పుడు ఎవరైనా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ఒకసారి పేపర్‌లో నోట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. అది బెటర్ ఆప్షన్. సో ఇంకా మా చెల్లి పెళ్ళికి ఇంకా అలానే చేయాలనమాట. ప్రతి ఒక్కటి టిక్ పెట్టుకోవాలి ఇంకా అయిపోయినవన్నీ అన్నీ. సో అలా చిన్న టిష్యూస్ కానీ, కేక్ తినేటప్పుడు స్పూన్స్ అవన్నీ కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు అది బాగా యూజ్ అవుతుంది పేపర్‌లో రాసుకోవడం వల్ల. అండ్ ఇక్కడైతే కేక్ అయితే తినిపించేస్తున్నాము చెల్లికి అండ్ చెల్లి వాళ్ళ ఫియాన్సీకి. అండ్ ఆ చిన్న పాప వచ్చేసి వాళ్ళ అక్క వాళ్ళ పాప అనమాట. చిన్న పాప అయినా ఎంగేజ్‌మెంట్‌లో తను చాలా యాక్టివ్‌గా ఉందనమాట. తననే కాదు తన ఏజ్‌లో వాళ్ళు చాలామంది యాక్టివ్‌గా ఉంటున్నారు. మా అక్క వాళ్ళ పిల్లలు, వదినాల పిల్లలు అందరూ. అదే మనము అప్పట్లో అయితే నేనైతే ఫంక్షన్‌లకెళ్తే చాలు పడుకునే పోయేదాన్ని మమ్మీ ఒళ్ళో గానీ, డ్యాడీ ఒళ్ళో గానీ. వాళ్ళని చూస్తే అనిపిచ్చేదనమాట. అండ్ ఈడొచ్చేసి ఇంకా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు లైన్‌గా అందరూ. వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ అండ్ వచ్చేసి ఇక్కడ నేను, ఆంటీ, అంకుల్, సందీప్. ఇంకా మన స్టేజ్ ఎక్కాలి లేదా ఫోటోస్ తీసుకోవాలి అంటే ఇంకా ఆంటీ చెప్పిందే వినాలనమాట. ఇంకా ఆంటీ ఏం చెప్తారో ఇంకా అదే చేయాలి ఇంక మనం. సో అప్పుడే కదా ఫోటోస్, వీడియోస్ అన్నీ బాగా వస్తాయి. అండ్ ఇక్కడొచ్చేసి అక్క వాళ్ళ చర్చ్‌లో కొలీగ్స్ అనమాట. ఇందాక చూసారు కదా! అండ్ సో అత్త వాళ్ళ అబ్బాయి డ్యాడీ అనమాట. అక్క వాళ్ళందరూ హైదరాబాద్‌లో ఉన్నారు. సో వాళ్ళు పెళ్ళికొస్తారు. నేను మళ్ళీ వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో ఇక్కడైతే మమ్మీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అనమాట. నాకు అన్నయ్య, వదిన అవుతారనమాట ఆంటీ. అండ్ తర్వాత ఇక్కడొచ్చేసి మమ్మీ వాళ్ళ బ్రదర్ అనమాట. నాకు ఆంటీ, అంకుల్ అవుతారు. సో వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత నేను ఇందాక చూపించాను కదా! అన్నయ్య అని చెప్పేసి అన్నయ్య, వదిన అనమాట. సో మమ్మీ డ్యాడీతో ఫోటో అయితే తీసుకుంటున్నారు. అండ్ వీళ్ళొచ్చేసి చెల్లి వాళ్ళ ఫియాన్సీ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఇక్కడొచ్చేసి చెల్లి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అండ్ వాళ్ళ మదర్ అనమాట. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఎల్‌కేజీ నుంచి స్కూల్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడొచ్చేసి చెల్లి వాళ్ళ ఫియాన్సీ వాళ్ళ పేరెంట్స్ అనమాట. ఆంటీ, అంకుల్. అండ్ ఇక్కడొచ్చేసి మమ్మీ వాళ్ళ స్టాఫ్ అనమాట. పక్కన ఆంటీ. అండ్ ఇక్కడ ఫోటో తీసుకున్నప్పుడు అంకుల్ ఉంటారు. సో అంకుల్ కామెడీ చేస్తున్నారనమాట. సో వాళ్ళు నవ్వుతున్నారనమాట. ఈ అంకులే అనమాట. ఆంటీ, అంకుల్ ఇందాక చూపించాను కదా! మేము ఆడోల్లో ఉండేవాళ్ళము చిన్నప్పుడు. సో రెంట్‌కి ఉండేవాళ్ళం అనమాట. వాళ్ళు ఓనర్స్ అనమాట అప్పుడు ఆంటీ, అంకుల్. వాళ్ళ పిల్లలు రాలేదు. పెళ్ళికి తప్పకుండా వస్తారు అక్క, అన్నయ్యలు. సో అన్నీ రావాలి ఎంగేజ్‌మెంట్ రోజు. బట్ కుదరలేదనమాట. సో అందుకే రాలేదు. ఆంటీ, అంకుల్ వచ్చారనమాట. సో పెళ్ళికొచ్చినప్పుడు మేము తప్పకుండా ఫోటోస్ అయితే తీసుకుంటాము. చైల్డ్‌హుడ్ మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటాం అనమాట ఎప్పుడు. అండ్ ఇక్కడొచ్చేసి పాస్టర్స్ అనమాట. అండ్ అత్త వాళ్ళు. అండ్ ఇక్కడొచ్చేసి అత్త, మావయ్య వాళ్ళనమాట. ఇందాక చూసారు కదా మీరు. బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. మా మావయ్య అయితే ఫుల్ ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఉంటారనమాట మా మావయ్య అయితే. అండ్ ఇక్కడొచ్చేసి మా పెద్దమ్మ, మా పెదనాన్న అనమాట. ఇందాక చూపించాను స్టార్టింగ్‌లో మేము. ఇంకా త్వరగా వెళ్ళిపోయారనమాట లంచ్ అయిపోగానే. అంటే అత్త, మావయ్య, పెద్దమ్మ, పెదనాన్న అయితే కార్‌లో అయితే వచ్చేసారనమాట వైజాగ్ నుంచి. మళ్ళీ నైట్ టైమ్ అయితే మళ్ళీ డ్రైవ్ చేయలేరు కదా! చీకటి అయిపోతదని చెప్పేసి త్వరగా వెళ్ళిపోయారనమాట ఇంకప్పుడు. ఇంకప్పటికి నేను చెల్లికిని అండ్ చెల్లి వాళ్ళ ఫియాన్సీకి అయితే స్వీట్స్ అయితే తీసుకెళ్ళాననమాట. అంటే ఫుల్ ఆకలేస్తుంది వాళ్ళకి ఆ టైంలో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 3:30 ఆ టైం అయిపోయిందనమాట. లంచ్ చేయలేదు వాళ్ళు. సో ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా గులాబ్ జామున్ అయితే
తీసుకెళ్ళాననమాట. ఇక్కడ తినిపించుకుంటున్నారు వాళ్ళ ఇద్దరు. చాలా క్యూట్ అనిపించి వీడియో అయితే షూట్ చేశాను. నా ఛానల్‌లో కొంచెం బెస్ట్ మెమరీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి చూడడానికి ఎప్పుడన్నా. సో, వీడియో అయితే క్యాప్చర్ చేశాననమాట ఇక్కడ. అండ్ ఇక్కడొచ్చేసి ఇది ఎంట్రన్స్‌లో తీయాలి. బట్ మర్చిపోయాను. అందుకే మధ్యలో యాడ్ చేశాను. ఇక్కడ టీవీలో వచ్చేసి ఇలా వీడియో అయితే ప్లే అవుతుందనమాట. చెల్లిదిని ఇమ్మాన్యుల్‌ది అనమాట. బావుంది మొత్తం అంతా. క్రియేటివిటీగా ఆలోచించి అని పెట్టారు. అండ్ ఇక్కడొచ్చేసి అత్త అనమాట. ఇందాక చూపించాను కదా మీకు. ఇంకో అత్త రావాలి. బట్ కుదరలేదనమాట. పెళ్ళికొస్తారు వాళ్ళు అత్త, బావ వాళ్ళందరూ. అండ్ ఇక్కడొచ్చేసి తిను మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్. ఆల్రెడీ మీరు ఇందాక చూసారు. చిన్నవాడిని సరే ఓకే. మీరు వచ్చేయండి అండి ఇక అబ్బాయి వచ్చి ఒకసారి ఉన్నా క్లోజ్ రండి మేడం, క్లోజ్ రండి. సో, ఇక్కడొచ్చేసి అక్క అన్నయ్య అనమాట. సో, ఇక్కడొచ్చేసి మా పెద్దమ్మ, మా పెదనాన్న అనమాట. అండ్ అక్క వాళ్ళ పాప. అప్పుడు అక్క పైకెళ్ళినట్టుంది. అప్పటికి ఫొటోస్ అయన్నీ తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడొచ్చేసి నేను మా హస్బెండ్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇద్దరితో ఫొటోస్. ఇది బాగా అనిపించింది. క్యూట్ అనిపించింది అనమాట. మేము నలుగురు అలా తీసుకొని ఫొటోస్, వీడియోస్ అవన్నీ మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడొచ్చేసి అక్క వాళ్ళ పాప. మీరు ఆల్రెడీ చాలా షార్ట్స్‌లో చూసే ఉంటారు. అండ్ తనతో అయితే తీసుకుంటున్నాను అనమాట చిట్టితో. చెల్లిని అండ్ చెల్లి వాళ్ళ ఫియాన్సీ. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకో పెదనాన్న, పెద్దమ్మ అనమాట. డ్యాడీ వాళ్ళ అన్నయ్య అనమాట. సో, వీళ్ళందరినీ మీరు నా ఎంగేజ్‌మెంట్‌లో చూసారు మీరు. సో, ఈ వీడియో అయిపోయిన తర్వాత నుంచి చర్చ్ మెంబర్స్ అండ్ ఇంటి పక్కన సరౌండింగ్స్ వాళ్ళైతే వస్తున్నారు. సో, బాగా కొంచెం క్లోజ్‌గా ఉన్న వాళ్ళని పిలిచారనమాట డాడీ. సో, వాళ్ళందరూ వచ్చారు ఎంగేజ్‌మెంట్‌కి. క్లోజ్ రా రెడీ. క్లోజ్ రా రెడీ. ముందు రండి మీరు. చాలు ఫోన్ ఇటు. ఓకే. రైట్ చూడండి. రెడీ. మీరు ఎలా సో, ఇక్కడొచ్చేసి మమ్మీ వాళ్ళ అన్నయ్య అండ్ వాళ్ళ వదిన అనమాట. సార్ రెడీ మేడం రెడీ. ఇక్కడొచ్చేసి మేమందరం తీసుకుంటున్నాము అమ్మాయిలు. ఇంకా వస్తారు పెళ్ళికి. అప్పుడు తీసుకోవాలి. మెమోరీస్‌గా ఉంటాయి కదా! బావుంటుంది అని అండ్ ఇక్కడ వచ్చేసి అక్క, చిట్టి ఇద్దరు అయితే తీసుకుంటున్నారు. చెల్లి వాళ్ళ ఫియాన్సీ. అండ్ ఇక్కడొచ్చేసి అక్క, బావగారు అండ్ విక్కీ మీరు ఆల్రెడీ చూసారు కదా! అండ్ మా చిన్న చెల్లి కూడా వస్తది తర్వాత వీడియోలో. అండ్ తినొచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఐశ్వర్య. కాలేజ్ ఫ్రెండ్, ఇంటర్ ఫ్రెండ్ అనమాట.
సో ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు, ఈ ఫోటో బాగా నచ్చింది మాకు. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ వాళ్ళ స్టాఫ్, సో వాళ్ళిద్దరు డాక్టర్స్ ఇంకా వేరే స్టాఫ్ అనమాట. మమ్మీకి చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరూ రావడంతో. అదే ఇద్దరు పంపించండి, భోజనం పంపించండి, చేస్తారా జరిగినారా ఇద్దరు ఉంటామండి. 5 స్టార్ కూడా లిమిట్గా ఉంటుంది అంతే అండి. వెయిట్ లేదు లేదండి. అండ్ ఇక్కడ నేను చెల్లి అయితే తీసుకుంటున్నాను అనమాట వీడియో ఫోటో. అండ్ ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళ ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్, ఇతను కూడా ఇంటర్ ఫ్రెండ్ అనమాట. చిన్న రైట్ రెడీ ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళ ఫియాన్సీ వీళ్ళ వల్ల కొలీగ్స్ అనమాట. చిన్న రెడీ ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క చిట్టి క్లీన్ వేస్తుంది, క్యూట్ అనిపించింది చెప్పేసి వీడియో అయితే యాడ్ చేశాను, బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి వదిన అండ్ నాదీరాజ్ అంకుల్ అయితే విష్ చేస్తున్నారు అనమాట. నేను ఆల్రెడీ ముందు చూపించాను కదా వీళ్ళకి. రెడీ చిన్న రెడీ సార్. ఇక్కడైతే ఇద్దరితో ఫోటోలు అయితే తీసుకుంటున్నారు యానా ధీరజ్ వాళ్ళతో. అండ్ ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఒంగోలు నుంచి వచ్చింది. కవర్ ఓపెన్ చేసేయండి. చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇక్కడ చూస్తున్నారు కదా మా చెల్లి ఎక్స్ప్రెషన్స్. రెడీ మ్యామ్, రెడీ చిన్న అండ్ ఫొటోస్ వీడియో సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ అయితే తినడానికైతే వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే వెజ్ సలాడ్స్ అన్ని ఎంగేజ్మెంట్లో అలానే పెడతారు కదా, అవన్నీ కామన్. అండ్ స్పెషల్స్ ఏంటో నేను తర్వాత చెప్తాను మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్టార్టర్స్ అని తర్వాత ఎగ్ కర్రీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ నా ఫేవరెట్. అండ్ రోటీ వేసారు, అండ్ తర్వాత వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి క్యారెట్ ఫ్రై. అండ్ ఇవన్నీ వెజ్ అనమాట. మనము నాన్ వెజ్ అంటే వెజ్ జోలికి వెళ్ళాం కదా. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ పొడిలు ఉన్నాయి కదా అవి, అండ్ నెయ్యి కూడా ఉంది అందులో పాటు. లైక్ వెజిటేరియన్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇక్కడైతే మేము ఇద్దరం అయితే తినేస్తున్నాము. టేస్ట్ చాలా బాగుందన్నమాట, బాగున్నాయి అన్ని ఫుడ్స్, బాగా నచ్చింది. అండ్ తర్వాత ఇంకా మేము తిన్న తర్వాత ఇంకా డాడీ మమ్మీ వాళ్ళు కూడా తినలేదన్నమాట. సో ఇంకా డాడీ అయితే తినేస్తున్నారు, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఫోటోషూట్స్ అయినా జరుగుతాయి కదా, ఇంకా ఫోటోషూట్స్ అయితే తీస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చెల్లి నేనైతే తీసుకుంటున్నాం ఫొటోస్. చూస్తూ పెట్టాలి, కెమెరా చూస్తూ అలా స్మైల్. ఓకే కటింగ్ హ్యాండ్ వదిలేండి. నువ్వు తీసుకోండి సార్, బాగా వెళ్ళిపోకూడదు. 2 చేతులు పట్టుకో, 2 చేతులు పట్టుకో, బాగా రేపుడు చెప్పు. తీసుకొని ఫాస్ట్ గా దగ్గర చెప్తున్నా చూసావా. మీరు నవ్వుతూ తీసుకోండి, తీసుకోండి. ఎవరికి వినిపించింది? నా మాట వినపడింది, అందులో పడుతుంది.
మీ ఇద్దరు తినిపించుకోండి. ఓకే చెల్లి నువ్వు తినిపించు. చెల్లి నువ్వు తినిపించు. గట్టిగా ఇక్కడ వేస్తుంది అక్క. ఓకే డన్. అండ్ ఇక్కడైతే డెకరేషన్ అంతా తీసేస్తున్నారని చెప్పేసి ఇంకా అలా ఫోటో వీడియోస్ కొన్ని క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మమ్మీ డాడీ అండ్ నేను మా హస్బెండ్ అనమాట. ఇమ్మని ఇలా పైకి వెళ్ళి డ్రెస్ చేయించుకోవడానికి వెళ్ళారనమాట, అందుకని రాలేకపోయారు కిందకి. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ డాడీకి అయితే తీసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ డాడీ కొన్ని మంచి మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేశాను అనమాట. ఇక్కడ కొంచెం బాగుంటుంది అని చెప్పేసి చూసుకోవడానికి వీడియోస్ అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంకా కార్లో అన్ని లగేజ్ అయితే పెట్టేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. అండ్ మిగతా కెమెరాలో తీసిన వీడియోస్ అవన్నీ నేను నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.